నీళ్లు కేసీఆర్ కున్నంత యావ ఈ ప్రపంచంలో ఇంకోరికి ఉండదు అధ్యక్ష. ఇట్స్ ఏ ప్రూవన్ ఫ్యాక్ట్. ప్రాణం పోయినా సరే ఆ విషయంలో రాజీ పడే సమస్య ఉత్పన్నం కానే కాదు. 100%. ఇంకో మాట సందర్భంగా నేను మనవి చేస్తాను అధ్యక్ష. సరే కొన్ని నిబంధనలు బేసిన్లు ఎవేట్లున్నా ఖమ్మం జిల్లా మాత్రం సేఫ్ అయిపోయింది అధ్యక్ష. సీతారామ ప్రాజెక్టు ద్వారా టెక్నికాలిటీ కోసం నేను బయట ఎక్కువ మాట్లాడతలేను అధ్యక్ష. కారణం ఏంటంటే బేసిన్లలో వివిధ నదులలో మన హక్కులు మనం కాపాడుకోవాలి కాబట్టి మాట్లాడలేము. కానీ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సార్ ఆయకట్టుకు డోకా లేకుండా ఉంటుంది అధ్యక్ష, ఇబ్బంది రాదు. కానీ వారు చెప్పిన మాట కరెక్ట్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పెట్టినారో ఏపీ ప్రభుత్వం వాళ్ళు, దాని మీద ఆల్రెడీ స్టేలు కూడా ఉన్నాయి అధ్యక్ష. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్టే ఇచ్చింది, కోర్టులు కూడా కొన్ని ఉత్తర్వులు ఇచ్చినాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనం కూడా కంప్లైంట్ ఇచ్చినాం. అది పూర్తి అసంబద్ధమైనదని చెప్పినాం. అన్ని రకాలుగా ఫైట్ చేస్తాం తప్ప దాన్ని వదిలిపెట్టే ప్రశ్న ఉత్పన్నమే కాదు, రాజీ పడే ప్రశ్న ఉత్పన్నమే కాదు. గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ఆల్ మెజర్స్. ఇంకా ఫర్దర్ అవసరమైతే కూడా అవసరమైన పక్షంలో మొత్తం శాసనసభ అంతా కూడా పోయి ఢిల్లీలో కూర్చుని దాకైనా పర్వాలేదు, అంతవరకైనా పోరాడతాం. కానీ మన నీటి హక్కుల విషయంలో మాత్రం రాజీ పడే ప్రశ్న ఉత్పన్నమే కాదని చెప్పి నేను వారికి హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఆర్డీఎస్లో కూడా వారు కన్సర్న్ చెప్పినారు. ఎస్, వి అగ్రి. అక్కడ కూడా వాళ్ళు చిలిపి పనులు చేస్తూ ఉన్నారు. ఏపీ ప్రభుత్వం వాళ్ళకి నేను చెప్పిన అధ్యక్ష, కృష్ణలో తక్కువ ఉన్నాయి నీళ్లు, గోదావరిలో ఉన్నాయి, దాన్ని తెచ్చుకుందాం, ఉభయలంగా తెచ్చుకుందాం కావాలంటే మీకు మాకు ఇద్దరికి లాభం జరుగుతుందని చెప్పినాం. కానీ వాళ్ళు అదే పద్ధతిలో మొండిగా మేము పాత పద్ధతిలో పోతామంటే ఇవాళ తెలంగాణ మున్పటి దిక్కులేని స్థితిలో లేదు. తెలంగాణ ఈజ్ అన్ అటానమస్ స్టేట్ అండ్ వీ విల్ నెవర్ ఫోర్గో అవర్ రైట్స్. దట్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. ఎట్టి పరిస్థితులలో అరాచకం జరగనీయం. నిన్న మొన్ననే అధ్యక్ష మేము కర్ణాటక డెలిగేషన్ కూడా పోతా ఉన్నాం. అక్కడ ఆర్డీఎస్ ఒక కాలువ బిలువనే